సీతానగరం పోలీస్ స్టేషన్లో బాలిక మిస్సింగ్ కేసు నమోదు. తూర్పుగోదావరి రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం బాలిక మిస్సింగ్ పై తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. తన 15 సంవత్సరాల కుమార్తె గురువారం ఉదయం నుండి కనిపించడం లేదంటూ సీతానగరం గ్రామానికి చెందిన బాలిక తల్లి మన్యం భువనలక్ష్మి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసిన ఎస్ఐ రామకృష్ణ. బాలిక ఆచూకీ కనుగొనేందుకు 2 టీంల ఏర్పాటు. అనుమానితుల వివరాలు చెప్పిన బాలిక తల్లి, అనుమానితుల కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు ఇమీడియట్లీ గా అమ్మాయి యొక్క సెల్ ఫోన్ యొక్క సిడిఆర్లు మరియు ఒక లొకేషన్ పెట్టడం జరిగింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సిడిఆర్ బేస్ చేసుకుని అమ్మాయిని త్వరలోనే ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పచెప్తుంది. అనుమానించడం జరుగుతుందండి. ఆ యొక్క తన మీద పూర్తి ఆధారాలు సేకరించి అది వాస్తవమైన నిర్ధారించిన తర్వాత అతని మీద పోక్సో చట్టం సెక్షన్ లో అట్రాక్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ కస్టడీ కూడా పంపించడం. వెళ్ళినప్పుడు నుండి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను. దానికోసం ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ 2 టీంలు ఫామ్ చేసి కోరుకొండ సైడ్, ఈ సీతానగరం సైడ్ కూడా తిప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఫ్రెండ్స్ కూడా ఎంక్వైరీ చేయడం కోసం అని చెప్పేసి ఒక టీంని పంపించడం జరిగింది. ప్లస్ వాళ్ళ బంధువులు ఇల్లు మరియు వాళ్ళు ఎక్కడికైనా ఇంకా వేరే సార్కి ఎక్కడికైనా వెళ్ళారా, ప్రీవియస్ గా ఎక్కడికైనా వెళ్ళారా అనే లొకేషన్ కూడా ట్రాక్ చేసి ఆ ఏరియా కూడా టీంని పంపించడం జరిగింది. తల్లిదండ్రులు ఇదే చినకొండపూడి సంబంధించినటువంటి ఒక రోడ్డు మీద అనుమానం వ్యక్తపరిచారండి. దాని నిమిత్తం అతను కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి విచారించాము. ఆ కుర్రోడ్ని ఇమీడియట్గా తీసుకురావాలని చెప్పి కూడా చెప్పాము. ఆ కుర్రోడ్ కోసం కూడా వెతుకుతాము.